ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పిచ్ ఎక్కించింది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. 2.5 days లో మ్యాచ్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా గెలిచారు. ఇండియన్ బ్యాటర్స్ 4వ ఇన్నింగ్స్ లో 123 కూడా చేస్ చేయలేకపోయారు. తర్వాత నెక్స్ట్ ఈ టెస్ట్ క్యారవాన్ టెస్ట్ సిరీస్ మూవ్ అవుతుంది గౌహాతికి. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరికి కూడా టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూలో ఒక 6 టాపిక్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం బాబు. ఫస్ట్ పిచ్, సెకండ్ వెదర్, థర్డ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇండియా స్ట్రగుల్ అగెయిన్స్ట్ స్పిన్నర్స్, ఇది కొత్తగా వస్తుంది కాదు, గత 5 సంవత్సరాలుగా నడుస్తుంది, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ లాస్ట్ టైమింగ్స్ ఆఫ్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఇది ఎప్పుడు కూడా గతంలో మీరు ఇండియాలో ఒక డే టెస్ట్ మ్యాచ్ లో చూసుండరు. వీటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇట్స్ 21st of November, అంటే యాషెస్ స్టార్ట్ అవుతుంది ఆస్ట్రేలియాలో. యూ షుడ్ క్యాచ్ దట్ బికాస్ వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్, నో డౌట్ ఇన్ దాట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి. విల్ కవర్ దాట్ ఆల్సో ఎవ్రీడే. దాని గురించి కూడా ఒక 2-3 నిమిషాలు కేటాయిద్దామంటే కమెంట్ లో చెప్పండి. అలాగే 22nd November నుంచి సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. జరగబోతోంది గౌహాతిలో. ఇది ఇండియాకి 30వ టెస్ట్ సెంటర్. సాధారణంగా ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో 5 టెస్ట్ ప్లేయింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇంగ్లాండ్ లో ఇంకొన్ని ఎక్కువ ఉంటాయి, కానీ ఇండియాలో 30 ఉన్నాయంట. అంటే ఇంత పెద్ద దేశం కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో మాకు టెస్ట్ మ్యాచ్ కావాలి అంటారు. దాంతో జరుగుతుంది ఏంటంటే ఇండియాకి హోమ్ అడ్వాంటేజ్ లేకుండా పోతుందని చాలా మంది ఫార్మర్ క్రికెటర్స్ కూడా దాని గురించి వాదిస్తున్నారు. ఇది ఒక సెపరేట్ టాపిక్. అయితే ఈ గౌహాతి టెస్ట్ కి సంబంధించి ఫస్ట్ టాపిక్ టు టాక్ అబౌట్ ఇస్ ద పిచ్. గౌహాతిలో ఏంటి పరిస్థితి అంటే ఇప్పటిదాకా ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరగలేదు కాబట్టి గతంలో ఇలా ఉండింది అని చెప్పడానికి కూడా లేదు. అయితే సాధారణంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో ఎక్కువ శాతం బ్లాక్ సాయిల్ పిచెస్ ఉంటాయి. అండ్ టిపికల్లీ బ్లాక్ సాయిల్ పిచెస్ వాటి నైజం ఏంటంటే దే ఆర్ స్లో అండ్ లో టర్నర్స్. క్లే కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బంకమట్టి ఎక్కువ ఉంటుంది, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అండ్ బాల్ కొంచెం నెమ్మదిగా టర్న్ అవుతుంది, ఎక్కువ బౌన్స్ ఉండదు అన్నది ఒక దాని ప్రత్యేకత అనమాట. అయితే గౌహాతిలో మటుకు ఒక రెడ్ సాయిల్ పిచ్ తయారు చేశారు అని వినికిడి. చూడాలి ఎటువంటి పిచ్ ఇవ్వబోతున్నారో. వీళ్ళు అడిగారా లేదా మనకు తెలియదు, కానీ రెడ్ సాయిల్ పిచ్ అని తెలిసింది. నెక్స్ట్ పాయింట్ టాక్ అబౌట్ ఇస్ ద వెదర్. వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే 22nd నుంచి తర్వాత 5 రోజుల పాటు వెదర్ చూస్తే మాక్సిమం టెంపరేచర్ 26 degrees, మినిమం టెంపరేచర్ 17 to 18 degrees. సో మరీ చల్లగా ఉండదు, అలానే మరీ వేడిగా ఉండదు. కాకపోతే సౌత్ ఆఫ్రికన్ కోచింగ్ స్టాఫ్ లో ఒకతను బోథ, ఆయన ఏమన్నాడంటే మేము యాక్చువల్లీ పొద్దున పూట కొంచెం చల్లగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ టెంపరేచర్ కొంచెం హైగానే ఉండింది at 9 AM అని చెప్పారు. ఆబ్వియస్లీ ప్రతి టీం కూడా మ్యాచ్ ఏ టైంలో ఉందో ఆ టైంలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు అదే చేశారు. టెంపరేచర్స్ నార్మల్ కంటే కాస్త ఎక్కువే ఉన్నాయట, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉన్నాయట. సో వాళ్ళు స్లైట్లీ సర్ప్రైజ్డ్, కానీ ఎర్లీ స్టార్ట్ అవ్వడంతో కొంచెం హెల్ప్ అయితే ఉండొచ్చు. ఇది వెదర్ కండిషన్స్. వర్షం ఏమీ లేదు. ఆ పరంగా చూస్తే మ్యాచ్ ఆడితే పూర్తిగా 4-5 రోజుల పాటు వెళ్ళాలి పిచ్ సహకరిస్తే, బ్యాటర్స్ సరిగ్గా ఆడితే. ఇవన్నీ కూడా కండిషన్స్ సెపరేట్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ పాయింట్ టాక్ అబౌట్ సితాన్షు కోటక్, మన బ్యాటింగ్ కోచ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన వచ్చి కొన్ని ఇంపార్టెంట్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటారంటే గౌతమ్ గంభీర్ వచ్చి టెస్ట్ మ్యాచ్ తర్వాత మొత్తం బ్లేమ్ తీసుకున్నారు. నాకు తెలిసింది ఏంటంటే, నాకున్న నాలెడ్జ్ ఏంటంటే ఆయన క్యూరేటర్ ని బ్లేమ్ చేయదలుచుకోలేదు కాబట్టి బ్లేమ్ తనే తీసుకున్నాడు. మేము కూడా ఏమి మరి 2.5 days to 3 days అయిపోయి పిచ్ తయారు చేయమని అడగలేదు. ఆ పిచ్ అలా జరిగిపోయింది. ఎవరు కూడా ఇలా 2.5 days మ్యాచ్ అయిపోవాలని కోరుకోరు. ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ టర్న్ దట్ వే. ఇప్పుడు పిచ్ ని తయారు చేయడం ఇస్ అన్ ఆర్ట్. కొన్ని సందర్భాల్లో ఎంత నీళ్లు పోయాలి, దాని మీద ఎంత గ్రాస్ వదలాలి, దాంట్లో ఎంత మాయిశ్చర్ కంటెంట్ ఉంది, క్లే కంటెంట్ ఎంత ఉంది, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, మిక్స్ లో ఎంత పర్సెంటేజ్, ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ గా మారుతాయి అనమాట. ఆ స్క్వేర్ ఎలా ఉంది, దట్ వాస్ ది ప్రాబ్లం విత్ దట్ పిచ్. అదలా ఉండగా సితాన్షు కోటక్ అంటారు మేము అడగలేదు అలాంటి పిచ్, అలా జరిగిపోయింది. హోప్ఫుల్లీ గౌహాతిలో అలా ఉండకూడదు. ఆయన చెప్పిన ఒక మంచి పాయింట్ అంటే, నాకు నచ్చిన పాయింట్ అంటే, యాజ్ అ కోచ్ మీరు చేయాలి. టీంని ముందు పెట్టకుండా ఆ బ్లేమ్ మొత్తం కోచ్ తీసుకున్నాడు. దట్స్ అ వెరీ గుడ్ జాబ్ డన్ బై అ కోచ్. గౌతమ్ గంభీర్ అగేన్స్ట్ గా నేను చాలా సందర్భాల్లో మాట్లాడేస్తున్నాను. గౌతమ్ గంభీర్కి అగేన్స్ట్ గా ఇండియా మొత్తం అంతా మాట్లాడుతున్నారు, మెజారిటీ ఆఫ్ దెమ్. కానీ ఇది మెచ్చుకోవాలి, టీంని ఎక్కడా కూడా బ్లేమ్ చేయలేదు. బ్లేమ్ మొత్తం తను తీసుకున్నాడు. క్యూరేటర్ కూడా బ్లేమ్ చేయలేదు. దట్స్ అ గుడ్ క్వాలిటీ టు హ్యావ్ ఫర్ ఎ కోచ్. మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా కూడా మీ కింద ఒక టీం ఉంటే, మీరు ఎవరికైనా ఒక మేనేజర్ గానో కోచ్ గానో ఉంటే, మీరు కూడా మీ టీంని జాగ్రత్తగా చూసుకోవాలి, మీ టీంని కాపాడాలి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అడ్డంగా నిలబడాలి. దట్స్ సంథింగ్ యూ షుడ్ లెర్న్. వెరీ గుడ్
క్వాలిటీ ఫర్ ఎ కోచ్ అది చూపించారు ఆయన. నెక్స్ట్ టాపిక్ టు టాక్ అబౌట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఇండియా స్ట్రగుల్స్ అగేన్స్ట్ స్పిన్. విల్ కమ్ టు ద ప్లేయింగ్ 11 అండ్ ద టైమింగ్స్, బట్ దానికంటే ముందర బేర్ విత్ మీ. ఇండియాస్ స్ట్రగుల్స్ అగేన్స్ట్ స్పిన్, దీని గురించి కాస్త మాట్లాడుకోవాలి. అయితే ఇది గత 5 సంవత్సరాలుగా డెవలప్ అవుతున్న ప్రాబ్లం. మీరు కనుక గమనిస్తే there are numbers to back this up. కొన్ని గ్రాఫిక్స్ మీ స్క్రీన్ పైన వస్తూ ఉంటాయి. యూ కెన్ యాక్చువల్లీ టేక్ ఎ లుక్ ఎట్ దాట్. అయితే 2016 to 2020 దాకా అగేన్స్ట్ స్పిన్ ఇండియా యావరేజ్ 60కి పైగా ఉంది. 2020 to 2025 అగేన్స్ట్ స్పిన్ ఆ యావరేజ్ మిడ్ 30s లోకి పడిపోయింది. క్లియర్గా అగేన్స్ట్ స్పిన్ ఆడడం, ఆ ఆర్ట్ ఏదైతే, ఆ కళ ఏదైతే ఉందో అది కొంచెం అంతరించిపోతుందని అర్థం చేసుకోవాలి. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ పిచెస్ ఎక్కువ టర్న్ అవుతున్నాయి. WTC వచ్చిన తర్వాత ప్రతి మ్యాచ్ గెలవాలి, హోమ్ కండిషన్స్ లో అడ్వాంటేజ్ తీసుకోవాల్సిందే, టాస్ ఫ్యాక్టర్ అవ్వకూడదు, ఫస్ట్ డే నుంచి టర్న్ అవ్వాలి అని ఎక్స్ట్రా టర్నర్స్ ప్రిపేర్ చేయడంతో ఇండియన్ బ్యాటర్స్ టాప్ ఆర్డర్ మొత్తం అంతా కూడా యావరేజ్ క్షీణించుకుపోయాయి 2020 తర్వాత. దాని ముందు వరకు అందరివి ఈ లెవెల్లో ఉన్నాయి, రైట్? నాట్ జస్ట్ దాట్, అనదర్ ఇంట్రెస్టింగ్ స్టాట్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ హోమ్ టెస్ట్ మ్యాచెస్ ఏవైతే జరిగాయో 2020 నుంచి కనుక గమనిస్తే 50% ఆఫ్ ద టెస్ట్ మ్యాచెస్ ఏవైతే ఇండియా గెలిచారో హోమ్ కండిషన్స్ లో అవి 3 రోజుల లోపల అయిపోయిన టెస్ట్ మ్యాచెస్. అలాగే ఇంకా అలార్మింగ్ స్టాట్ ఏంటంటే 57% ఆఫ్ ద టెస్ట్ మ్యాచెస్ ఏవైతే ఇండియా హోమ్ కండిషన్స్ లో ఓడిపోయారో అవి కూడా 3 రోజుల లోపలే అయిపోయాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? 3 days లోపల గెలవడం 50%, 3 days లోపల ఓడిపోవడం 50%. అంటే ఓడిపోవడం గెలవడం అనేది ఇట్స్ బికమ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఛాన్స్ రాదర్ దెన్ స్కిల్. ఎప్పుడైతే పిచెస్ ఇంతగా టర్న్ అవుతున్నాయో, ఇండియాకి ఏదైతే బలం ఉందో, రన్స్ ఎక్కువ స్కోర్ చేయడం, బ్యాటింగ్ మన బలం, ఎప్పుడు కూడా బ్యాటింగ్ మంది బలమే. స్పిన్నర్స్ ఎప్పుడు డామినేట్ చేసేవారు. వీఆర్ ఆల్వేస్ వెరీ గుడ్ అగేన్స్ట్ స్పిన్ అండ్ వెరీ గుడ్ బ్యాటర్స్ స్పెషలీ. ఆ స్పిన్ ఎక్కువ అవడంతో బ్యాటింగ్ కూడా క్షీణించుకుపోవడంతో మనం మ్యాచ్లు కూడా ఎక్కువ ఓడిపోతున్నాం. సో మన స్పిన్ డిపార్ట్మెంట్, ఆపోజిషన్ స్పిన్ డిపార్ట్మెంట్ స్కిల్ లెవెల్లో చాలా డిఫరెన్స్ ఉన్నా కూడా, ఇండియా స్కిల్ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా టర్నర్స్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ఎఫెక్టివ్నెస్ సేమ్ లెవెల్కి వచ్చేస్తుంది. జరుగుతుంది ఏంటంటే మనం ఫాస్ట్ బౌలింగ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేసుకున్నాం. అందుకనే మనం ఆస్ట్రేలియాకి వెళ్ళినా గెలుస్తున్నాం, ఇంగ్లాండ్కి వెళ్ళినా గెలుస్తున్నాం, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినా కంపీట్ చేస్తున్నాం, న్యూజిలాండ్ కూడా కంపీట్ చేస్తున్నాం. ఎందుకు? మనం ఫాస్ట్ బౌలింగ్ ఆడడం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ స్పిన్ ఆడడం తగ్గించేసాం. మన బ్యాటర్స్ కంటే ఈ ఆపోజిషన్ బ్యాటర్స్ స్పిన్ ని ఎక్కువగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, విచ్ ఇస్ వై వాళ్ళు ఇంకా బాగా ఆడుతున్నారు మనకంటే. సో మన బ్యాటర్స్ కంటే వాళ్ళ బ్యాటర్స్ బెటర్గా ఆడుతున్నారు. మన స్పిన్నర్స్ క్వాలిటీ స్కిల్ ఎక్కువ ఉన్నా కూడా పిచెస్ ఎక్కువ టర్న్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ బికమ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఛాన్స్. వాళ్ళ స్పిన్నర్స్ అంతే ఎఫెక్టివ్ గా ఉన్నారు. ఈ 2 కాంబినేషన్స్ వల్ల ఇండియా ఇబ్బంది పడుతున్నారు. యావరేజెస్ డిప్ అవుతున్నాయి, స్ట్రైక్ రేట్స్ తగ్గిపోయాయి, నంబర్ ఆఫ్ బాల్స్ పర్ వికెట్ అది తగ్గిపోయింది. ఇవన్నీ కాజెస్ ఆఫ్ కన్సర్న్. మరి ఈ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి? దీంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. బికాజ్ మొదటి టెస్ట్ మ్యాచ్ లోనేమో ఏం చేశారు, నంబర్ 3లో వాషింగ్టన్ సుందర్ని ఆడించారు. నంబర్ 3 ఒక మ్యూజికల్ చైర్ లాగా మారిపోయింది ఇండియన్ టీంలో. గత 2 సంవత్సరాల్లో ఏకంగా 7 ప్లేయర్స్ నంబర్ 3లో బ్యాటింగ్ చేశారు. ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. శుభ్మన్ గిల్ చేశాడు ఒక మ్యాచ్ లో, విరాట్ కోహ్లీ చేశాడు, KL రాహుల్, కరుణ్ నాయర్, దేవ్దత్ పడికల్, సాయి సుదర్శన్, అండ్ దిస్ వన్ మోర్ బ్యాటర్ ఐమ్ ఫర్గెటింగ్ హూ, తను కూడా ఆ నంబర్ 3లో బ్యాటింగ్ చేయడం జరిగింది. సో వాషింగ్టన్ సుందర్. సో ఆబ్వియస్లీ ఇంతమంది మీరు నంబర్ 3లో బ్యాటింగ్ చేయిస్తూ ఉంటే ఎవరికి కూడా ఒక స్టెబిలిటీ ఇవ్వకపోతే, ఎవరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే, అంత ఇంపార్టెంట్ క్రూషియల్ పొజిషన్ ఇలానే ఉంటుంది మరి పరిస్థితి. ఎస్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడాడు, తను అక్కడే ఆడిస్తారా? లేకపోతే ఇప్పుడు శుభ్మన్ గిల్ అన్అవైలబుల్ గా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ప్యాచ్ నుంచి ఇంకా రికవర్ కాలేదు పూర్తిగా, టీంతో ట్రావెల్ చేసినా కూడా ఆడడు, రిషబ్ పంతే క్యాప్టెన్ చేస్తాడు. ఇది అర్థమైపోయింది. మీరు స్టార్టింగ్ లోని ఇండియా సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ ఆ గ్రాఫిక్ చూడగా మీకు అర్థమైపోయింది, పంతే క్యాప్టెన్ అర్థమైంది మీకు, రైట్? సో గిల్ స్థానంలో ఎవరు వస్తారు? ఇన్ ఆల్ ప్రాబిలిటీ ఇట్ షుడ్ బి సాయి సుదర్శన్. మోస్ట్ ప్రాబ్లీ ఒకే చేంజ్ జరుగుతుంది, శుభ్మన్ గిల్ స్థానంలో ఎవరో ఒకరు రావాలి. దట్ హ్యాస్ టు బి సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ ఆడతాడేమో, మిగతా అంతా అలానే ఉండాలి. లేదు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ అయిపోయారంటే అక్సర్ ని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి రావాలి. బికాస్ ఈ పిచ్ కొంచెం గ్రాస్ ఉంటుంది, రెడ్ సాయిల్ కాబట్టి మీడియం పేసర్కి వెళ్ళి ఉండొచ్చు. థర్డ్ సీమర్ గా నితీష్ ఆడే అవకాశాలు ఉంటాయి, తను పూర్తిగా ఫిట్ అయిపోయాడు కాబట్టి. దిస్ కుడ్ బి ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11. సౌత్ ఆఫ్రికా మైట్ నాట్ మేక్ లాట్ ఆఫ్ చేంజెస్. రబాడా ఫిట్ గా ఉంటాయి, హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్. అదర్వైజ్ అదే 11 తో ఆడతారు వాళ్ళు. లాస్ట్ టాపిక్ టు టాక్ అబౌట్ ఈ ప్రివ్యూలో ఆర్ ది టైమింగ్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక డే టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్రేక్ లంచ్ కాదు, టీ. ఏం ఆడుతున్నావు కౌశిక్? ఇప్పటికే తెలుసుంటే గ్రేట్, తెలియకపోతే వినండి జాగ్రత్తగా. ఒకటి మ్యాచ్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, బికాజ్ ఆబ్వియస్లీ అది తూర్పున జరుగుతుంది కాబట్టి, ఈస్ట్ లో జరుగుతుంది కాబట్టి, రైట్? అక్కడ సన్ రైజ్ త్వరగా అవుతుంది, సన్సెట్ త్వరగా అయిపోతుంది. సో ఒక అరగంట ముందుకి జరిపారు మ్యాచ్. సో 9:30 కాకుండా 9 AM స్టార్ట్, 9 to 11 ఫస్ట్ సెషన్,
11 to 11:20 టీ బ్రేక్, లంచ్ కాదు టీ బ్రేక్. తర్వాత 11:20 నుంచి 1:20 దాకా సెకండ్ సెషన్, 1:20 to 2 లంచ్ బ్రేక్. ఎందుకు? ఇందాక చెప్పినట్టుగా సన్సెట్ త్వరగా అయిపోతుంది, వెళ్తూ త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి కుదిరినన్ని ఓవర్స్ ముందరే జరిపించేయాలి, కుదిరినంత ఆట ముందే జరిపించాలి ఒక తాపత్రయం అనమాట. అందుకని ఈ టైమింగ్స్ సెషన్ బ్రేక్స్ మార్చారు. తర్వాత 2 to 4 ఎలాగో 9కి స్టార్ట్ అయ్యి 4కి అయిపోవాలి. కానీ 4 గంటలకే బాగా చీకటి అయిపోవడం గమనించారట సౌత్ ఆఫ్రికా కోచ్ అండ్ ఇండియన్ కోచెస్ ఆల్సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో ఈ బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ 3వ రోజుకి 4వ రోజుకి వెళ్తుందేమో అన్న ఒక ఆలోచన కూడా ఉంది. సో ఇది సంక్షిప్తంగా ఈ ప్రివ్యూ అబౌట్ ది ఇండియా సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ మ్యాచ్. సో 6 పాయింట్లు మాట్లాడుకున్నాం. మీరు ఏ పాయింట్ తోటి ఎక్కువ కనెక్ట్ అయ్యారు దాని గురించి కమెంట్ చేయండి. అలాగే మరి ఇండియా బాగా ఆడాలని కోరుకుందాం. లెట్స్ హోప్ దట్ ఇండియా విన్స్. బికాస్ WTC ర్యాంకింగ్స్ చూస్తే ఇండియా ప్రతి మ్యాచ్ గెలవాలని తెలుసు. ఇప్పుడు ఏంటంటే మిగిలిన 10 మ్యాచ్లో 7 గెలవాలనుకుంటా టు క్వాలిఫై ఫర్ ది WTC ఫైనల్స్. మొన్న గిల్ అన్నాడు కదా, మేబీ నేను టాస్ డైరెక్ట్గా ఫైనల్స్లో గెలుస్తానని. కానీ ఆ ఫైనల్స్కి వెళ్ళాలి అంటే 10లో 7 గెలవాలట. We'll have to see if that happens or not. Any which ways, let's wish India the best of luck. ప్లేయింగ్ లెవెల్ ఎటువంటి మార్పులు వస్తే మీ ఉద్దేశంలో ఎవరు రావాలి అది కూడా కమెంట్ చేయండి. అండ్ 21st నవంబర్ కనుక వీడియో చూస్తుంటే సాయంత్రం 6 గంటలకి కౌశిక్ అండ్ కో అన్న యూట్యూబ్ ఛానల్లో మా ఫస్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ టు క్యాచ్ ఇట్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే అక్కడ కన్సిడర్ డూయింగ్ దాట్. లైక్ దిస్ వీడియో అండ్ అక్కడ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కువ మందికి యూట్యూబ్ ఆటోమేటిక్గా వీడియో చూపిస్తుంది. అండ్ I'll see you in the next video. అప్పటిదాకా సెలవు. Adios, amigo.